ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇస్తూ మనల్ని ఈ దినాన్ని స్టార్ట్ చేయమని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 41:17. దీన దరిద్రులు నేను వెతుకుచున్నారు, నేను దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడినైనా నేను వారిని విడనాడను. ఈరోజు వాగ్దానం చాలా బాగుందండి. నాలుక ఎండిపోయి దప్పిక చేత ఉన్న వారికి దేవుడు చెప్తా ఉంటున్నాడు. అంటే ఫెయిల్యూర్ అటెంప్ట్స్, జీవితంలో చాలా ఫెయిల్ అయిపోతూ ఇంకా నా వల్ల ఏమి జరగదేమో అని గివప్ చేస్తారు కదా, నా వల్ల ఏమి కాదేమోలే అని దాహంతో ఒక మిరకల్ కొరకు, ఒక అద్భుతం కొరకు, ఒక కార్యం కొరకు ఎదురు చూస్తారు కదా, అలాంటి వారికి దేవుడు ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. దేవుడు మనల్ని దిక్కులేని వారుగా దేవుడు వదిలిపెట్టడు. ఖచ్చితంగా మన యుద్ధకు వస్తాడు. ఆయన మనల్ని విడనాడడు. అంతేకాదు, ఆయన మనకు తండ్రిగా సిద్ధపరిచింది చాలా ప్రత్యేకమైనది. ఆయన వచ్చి ఇస్తాడు. ఆ ఈవులను ఎవరి ద్వారానో ఇచ్చి పంపించడు. ఆయన దిగి వస్తూ ఉంటాడు. దిక్కులేని వారుగా, ఫెయిలియర్ అటెంప్ట్స్తో ఉన్నవారు, ప్రతి విషయంలో ప్రయత్నాలు చేస్తూ ప్రతి ప్రయత్నంలో ఫెయిల్ అయిపోయి విఫలమైపోయి నిష్ఫలమైన జీవితం పొందుకుంటున్న వారికి దేవుడు ఈ వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. ఏంటి ప్రభా, నా స్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దిక్కులేని వాడిగా అస్సలు ఉంచడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుండి పక్షవాయువు గల ఒక రోగిని దేవుడు దర్శించాడు. ఎంత చక్కని మాట అంటే, ఆ రోగి 38 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉంటున్నాడు. ప్రతి సంవత్సరము దేవుని దూత వచ్చి సహాయపడుతుందేమో అని, ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూశాడు. కానీ ప్రతిసారి అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయేవాడు. అలాగ పడుకొని ఉన్నాడు. అయితే గాడ్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. యేసయ్య ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. హీ సీజ్ ఎవ్రీథింగ్ అండి. ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు. నీవు విఫలమైపోయావని, నీవు ఫెయిల్ అయిపోయావని, నీ జీవితంలో ఇంకా ముందు కూడా నువ్వు ఎటువంటి జయమును నువ్వు పొందుకోవని నువ్వు అనుకుంటున్న సమయంలో దేవుడు చూస్తున్నాడు. దేవదూత కొరకు ఎదురు చూసిన ఈ వ్యక్తి యొద్దకు సృష్టికర్త అయిన యేసయ్య ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయనకు సమీపంగా వచ్చాడు. ఆయనని చూశాడు. ఒకటే మాట అడిగాడు, నీకు స్వస్థత కావాలా అని అడిగాడు. అవును, నాకు స్వస్థత కావాలి అని అనకుండా, ప్రభా నాకు సహాయం చేసేవారు లేరు, ఆ కోనేరులో నన్ను దింపేవారు లేరు అన్నప్పుడు దేవుడు ఒకటే మాట చెప్పాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు. చూడండి, మన జీవితంలో కూడా విఫలమైపోయింది, ఇంకా నా వల్ల ఏమి కాదు, నా జీవితం ఇంతేలే అనుకొని బాధపడుతున్న సమయంలో నీ యొద్దకు తానే దిగి వస్తూ ఉంటాడు. మన దేవుడు చాలా మంచివాడు. దిక్కులేని వారుగా మనల్ని వదిలిపెట్టాడు. అదే మాట ఈ వాగ్దానంలో దేవుడు చెప్తా ఉన్నాడు. నాలుక ఎండిపోయిందా? దప్పికతో నువ్వు ఉన్నావా? ఇంక ఎప్పుడు జరుగుతుంది అద్భుతము? ఇంక ఎప్పుడు నేను సమృద్ధిగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు చెప్తా ఉంటున్నాడు, నేను దిక్కులేని వాడిగా నేను నిన్ను వదిలిపెట్టను, దిక్కులేని దానిగా నేను వదిలిపెట్టను. నేనున్నాను, నీకు సహాయం చేస్తాను, నేను స్వయంగా వస్తాను, దూతలను కాదు నేనే దిగి వచ్చి నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అంత గొప్ప వాగ్దానం మనం పొందుకున్నాం కదా, నిరుత్సాహపడకండి. దిక్కులేని వారుగా దేవుడు మనల్ని చూడట్లేదు. రాజులుగా, యాజకులుగా, అధికారులుగా దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఒకవేళ స్వస్థత కావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. నీవు ఓర్పుతో కన్సిస్టెంట్గా ఆయన కొరకు ఎదురు చూడు, సహనంతో కనిపెట్టుకొని ఉండు. ఖచ్చితంగా దేవుడు వస్తాడు, నీకు కార్యం చేసి వెళ్తాడు. అద్భుత కార్యాలు నీ జీవితంలో ఉన్నాయి. ధైర్యంగా జీవించండి. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, దిక్కులేని వారుగా ఉన్న మమ్మల్ని ప్రభా తండ్రి, దిక్కు నీవే అయ్యావు నాయన ప్రభా. మమ్మల్ని అయ్యా నువ్వు పట్టుకొని నడిపించడానికి, అంతేకాదు అద్భుతాలు కావాల్సినప్పుడు అద్భుతాలు దయచేస్తున్నావు అయ్యా తండ్రి. మరి మాకు ఓదార్పు కావాల్సినప్పుడు నాయన ఓదార్పునిస్తున్నావు నాయన. అలాగే మా జీవితంలో నాయన లోటుపాట్లు జరుగుతుంటుండగా ఆ లోటుపాట్లన్నీ కొట్టివేసి సమృద్ధినిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని గమనిస్తున్నావని, మా ప్రయత్నాలు, మా కష్టము, మా యొక్క ప్రతి పని విఫలం కాకుండా నువ్వు కాపాడుతున్నావు నమ్ముచున్నాము. నీవే ఈ రోజంతట్లో తండ్రి యేసయ్య నీ సమాధానమును మాకు దయచేసి నడిపించండి. ఎవరైతే అయ్యా మేము దిక్కులేని వారుగా ఉన్నాము అని అంటున్నారో వారిని విడిచిపెట్టక నీ కార్యమును సఫలపరచమని, గొప్ప కార్యాలు చేయమని, వారి జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని వెతుక్కుంటూ దేవాది దేవుడు మీ వద్దకు వస్తూ ఉంటున్నాడు. ఈరోజు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు కదా, ఖచ్చితంగా ఆయన వస్తాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. మీరు ఎప్పుడు అనుకున్న కార్యము దేవుడే తానే దిగి వచ్చి చేస్తాడు. నమ్ముతున్నారు కదా?
అయితే గట్టిగా ఆమెనని చెప్పండి. దేవుని స్తుతించండి దినమంతా. కమెంట్లో కూడా మీ ఆమెను పెట్టండి. అంతేకాదండి, మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. మేము చూసినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అలాగే ఈ యొక్క వీడియోని అనేకులకు షేర్ చేయండి. దేవుని దీవెన పొందుకునండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ వీక్ అహెడ్.